బాలీవుడ్‌లో మనం చూస్తున్న నంబర్స్ నిజమా? లేదా మార్కెటింగ్ మ్యాజిక్కా? బిగ్ సినిమాస్ అన్ని లాసెస్‌లో ఉంటాయి. లాస్ అయిన సినిమాలన్నప్పుడు బ్లాక్ బస్టర్ అని చెప్పి ప్రెజెంట్ చేసుకుంటారు. వెల్కమ్ టు బీటౌన్ వేర్ పర్సెప్షన్ ఈస్ బిగ్గర్ థాన్ రియాలిటీ. ఫస్ట్ వచ్చేసి పీఆర్ గేమ్స్. యెస్. ఇది ఒక బిగ్గెస్ట్ గేమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ కంటే ముందే టాక్ డిసైడ్ అయిపోతుంది. అది థియేటర్‌లో గాదు. ఎక్కడనుకుంటున్నారా? పీఆర్ ఆఫీస్‌లో. యెస్. మీరు విన్నది రైటే. ఒక ఫ్లాప్ సినిమాకి పెయిడ్ ట్రెండ్స్, స్పాన్సర్డ్ రివ్యూస్, ఫేక్ హైప్‌తో సినిమా రిలీజ్ కంటే ముందే ఒక నెరేటివ్‌ని క్రియేట్ చేస్తారు. సో, ఆడియన్స్ థియేటర్‌కి వెళ్ళకముందే బ్రెయిన్ వాష్ అయిపోతారు. సో, దిస్ ఫిల్మ్ ఈస్ ఎ మాస్టర్ పీస్ అని చెప్పి. సో, పీఆర్ పవర్ ఏంటంటే ఒక సక్సెస్‌ఫుల్ యాక్టర్‌ని ఫెయిల్యూర్ యాక్టర్‌గా, ఒక ఫెయిల్యూర్ యాక్టర్‌ని సక్సెస్‌ఫుల్ యాక్టర్‌గా ఇలా ప్రెజెంట్ చేయొచ్చు. సో, ఇన్ బీటౌన్ ఒక టాలెంట్ కంటే గూడా పవర్ ప్యాకింగ్ చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. బాక్స్ ఆఫీస్ మానిప్యులేషన్ అనేది బాలీవుడ్‌లో ఒక పెద్ద ఇల్యూషన్ అని చెప్పి ఇన్సైడర్స్ చెప్తారు. సో, కార్పొరేట్ బుకింగ్, బ్లాక్ టికెట్స్ ఇలా చాలా టికెటింగ్ ట్రిక్స్‌తో సినిమా మార్నింగ్ ఫ్లాప్ అవుతుంది. ఈవినింగ్ మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పి ట్విట్టర్‌లో గావచ్చు, సోషల్ మీడియాలో గావచ్చు చాలా వాళ్ళు పీఆర్ గేమ్స్ అనేవి ఆడతారు. సో, సినిమా బిజినెస్ కంటే నంబర్ బిజినెస్ ఎక్కువైపోయింది. పబ్లిక్‌కి మంచి మంచి ఫిగర్స్ చూపిస్తారు పోస్టర్స్‌తో ఎవరిని డిసప్పాయింట్ చేయకుండా. కానీ ట్రూత్ ఏంటో ప్రాఫిట్ అండ్ లాస్ స్ప్రెడ్‌షీట్‌కి మాత్రమే తెలుసు. సో, బాలీవుడ్‌లో సక్సెస్, హిట్స్, ఫ్లాప్స్ కంటే కూడా స్ప్రెడ్‌షీట్స్‌కే ఎక్కువ వాల్యూ. థర్డ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డిబేట్ నెపోటిజం. యెస్. నెపోటిజం అనేది అన్ని ఇండస్ట్రీస్‌లో ఉంటుంది. కానీ ఇక్కడ బాలీవుడ్‌లో మాత్రం నెపో కిడ్స్ అందరికీ కూడా ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ అయితే రెడీగా ఉంటుంది. బిగ్ ప్రొడక్షన్స్, బిగ్ స్టార్స్, బిగ్ సినిమాస్, బిగ్ ప్రాజెక్ట్. కానీ ఔట్‌సైడర్స్‌కి మాత్రం ఒక పెద్ద వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆ వెయిటింగ్ లిస్ట్‌లో నుంచి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు డిసపియర్ అయిపోయారో నాకంటే బాగా మీకే తెలుసు. అదెవరో కామెంట్ చేయండి. అండ్ అయితే ఇక్కడ ప్రాబ్లమ్ నెపోటిజంతో కాదు. వాళ్ళు చాలా ఫ్లాప్ అయినా గూడా వాళ్ళకి అన్‌లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉండడం, బయట నుంచి టాలెంటెడ్‌తో వచ్చిన యాక్టర్స్‌కి మాత్రం అసలు స్టోరీస్ లేకపోవడం, ఇది ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్. ఆడియన్స్ వాళ్ళని రిజెక్ట్ చేసినా గూడా ఇండస్ట్రీ వాళ్ళని ఫోర్స్ చేస్తుంది. సో, ఇక్కడ నెపోటిజం అనేది ద బిగ్ ఇష్యూ ఇన్ బాలీవుడ్. సో, బాలీవుడ్‌లో ఫెయిల్యూర్ పర్మనెంట్ కాదు. ఇఫ్ యువర్ సర్‌నేమ్ ఈస్ పవర్‌ఫుల్. ఇఫ్ యూ నో, యూ నో. ఓవర్ రేటెడ్ స్టార్స్. వీళ్ళు పీఆర్ చేసిన స్టార్స్. పీఆర్ వీళ్ళకి చాలా సపోర్ట్‌గా ఉంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర సేమ్ చాయిసెస్, సేమ్ స్క్రిప్ట్స్, సేమ్ ఫార్ములా. బట్ ఆడియన్స్ రిజెక్ట్ చేసినా గూడా వీళ్ళు ఇవే చేస్తున్నారు. సో, వీళ్ళు సస్టైన్ అవ్వడానికి గల కారణం అయితే పీఆర్. అయినా న్యూ ఆడియన్స్ వీళ్ళకి సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. చాలా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. న్యూ ఆడియన్స్ వీళ్ళ కంటెంట్ నచ్చలేదు. అయినా గూడా ఇమేజ్ స్ట్రాంగ్. బట్ బాక్స్ ఆఫీస్ వీక్. బాక్స్ ఆఫీస్ ఇదే బాలీవుడ్ పారాడాక్స్. బాలీవుడ్ డౌన్‌ఫాల్. యెస్. డౌన్‌ఫాల్ అనాలిసిస్ ఎలా అయిందంటే సౌత్ సినిమా రైజ్ అయినాక బాలీవుడ్‌లో చాలా ఫ్లాప్స్ కనిపించాయి. కంటెంట్ వర్సెస్ ఇగో. ఈ బ్యాటిల్‌లో కంటెంటే గెలిచింది. యెస్. మన దగ్గర 'బాహుబలి' సినిమా రిలీజ్ అయినాక వాళ్ళు 'దంగల్' రిలీజ్ చేశారు. అండ్ మొన్న 'సలార్ వర్సెస్ దున్‌కి' ఇట్లా చాలా సినిమాస్ పోటాపోటీగా రిలీజ్ చేసి వాళ్ళు చాలా దెబ్బతిన్నారు. సో, ఎప్పుడైనా సరే కంటెంట్ వర్సెస్ ఇగో. ఇందులో కంటెంటే గెలుస్తుంది. పీపుల్‌కి కావాల్సింది హైప్ కాదు. పీపుల్‌కి కావాల్సిన ఒక మంచి కంటెంట్, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్. మీరెప్పుడు అదే రొటీన్ స్టోరీస్‌తో, అదే పారాడాక్స్ సినిమాస్‌తో వస్తే పీపుల్ ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు. నౌ ఆడియన్స్ ఆర్ వెరీ స్మార్ట్ అండ్ యూ హావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇండస్ట్రీ ఆడియన్స్ మాట ఎప్పుడైతే వినడం ఆపేస్తుందో ఖచ్చితంగా అదే రోజు ఇండస్ట్రీ డౌన్‌ఫాల్ అనేది ఖాయం. ఎందుకంటే రీసెంట్‌గా మనం చేసిన వీడియో 'వాట్ వెంట్ రాంగ్ విత్ కాలీవుడ్' ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి నా ఛానెల్‌లో ఉంది. అందులో మనం క్లియర్‌గా డిస్కస్ చేసాం. 'వాట్ వెంట్ రాంగ్ విత్ కాలీవుడ్' అని చెప్పి. సో, అదే స్టైల్‌లో బాలీవుడ్‌కి కూడా బాలీవుడ్ అనే కాదు ఏ ఇండస్ట్రీకైనా కూడా ఆడియన్స్‌ని మీరు సాటిస్ఫై చేయకపోతే పీపుల్ ఖచ్చితంగా మీ సినిమాని రిజెక్ట్ చేస్తారు. కంక్లూజన్ బాలీవుడ్‌కి ప్రాబ్లమ్ టాలెంట్ లేకపోవడం కాదు. రియాలిటీకి దగ్గరగా లేకపోవడం. వాళ్ళు పీఆర్‌తో సినిమాస్ రన్ అవుతాయి అని చెప్పి మొత్తం పీఆర్ మీద ఓవర్ డిపెండెన్స్. సో, ఎప్పుడు కూడా ఆడియన్స్ సినిమాకి కనెక్ట్ అయితేనే థాట్స్ కాల్డ్ యాస్ ఎ రియల్ సినిమా. అండ్ ఎప్పుడు కూడా ఒక ఫైనల్ వెర్డిక్ట్ అనేది అంటే ఒక ఫైనల్ డెసిషన్ అనేది ఆడియన్స్ దగ్గరే ఉంటుంది. మీరు దాన్ని రెస్పెక్ట్ చేయకపోతే ఇంకా మీ సినిమాలు చాలా డౌన్‌ఫాల్ అనేవి అవుతాయి. అండ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ బాలీవుడ్స్ డౌన్‌ఫాల్, పీఆర్ గేమ్స్ అండ్ ఎవ్రీథింగ్. Please subscribe to my YouTube channel for more decoding videos. Let's see you in the other video.